ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రైస్ 500 గ్రామ్స్, బాయిల్డ్ ఎగ్స్ 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా స్పైసెస్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 50 గ్రామ్స్, జీడిపప్పు కొద్దిగా, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా, పుదీనా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా రైస్ని కడిగి గిన్నెలో వేసుకొని 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించి రైస్లో కొద్దిగా ఆయిల్, ఉప్పు, హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఉడికించుకోవాలి. %80 రైస్ ఉడికిన తర్వాత అందులో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో ఆయిల్ వేసుకొని కారం, పసుపు, ఉప్పు వేసి అందులో ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ను ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పెరుగు, గరం మసాలా, ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. అందులో ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన హాఫ్ ఎగ్ మసాలాను ప్లేట్లోకి తీసుకోవాలి. ఉడికిన రైస్ను ఎగ్స్ మీద వేసి సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు మిగతా ఎగ్స్ను రైస్ మీద వేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిగతా రైస్ని మరో లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, కొద్దిగా వాటర్ చల్లి మూత పెట్టి 10 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత రైస్ మనకు ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.